కుక్కుట శాస్త్రం అంటే మీకు తెలుసా? పూర్వం ఒక పల్లెటూరులో శ్రీరామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి కోడి పందాలపై విపరీతమైన ఆసక్తి. కానీ అతనికి ఎప్పుడూ గెలుపు దక్కేదే కాదు. పందెం వేసిన ప్రతి కోడి విజయాన్ని తెచ్చేది. ఒకసారి ఆయన దగ్గరికి ఒక పల్లెటూరు పండితుడు వచ్చి కుక్కుట శాస్త్రం గురించి వివరించాడు. శాస్త్రాన్ని పాటిస్తే నీ కోడి పుంజు గెలుస్తుందని అన్నాడు. శ్రీరామయ్య పండితుని సూచనల ప్రకారం ఒక కోడి పుంజుని ఎంచుకున్నాడు. కోడి పుంజు యొక్క తల, కళ్ళు, కాళ్ల లక్షణాలు చూసి ఒక గట్టి పుంజుని ఎంచుకున్నాడు. తర్వాత కోడి పుంజుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. ప్రత్యేక ఆహారాలు, శరీరాన్ని బలంగా ఉంచే వ్యాయామాలు చేయించాడు. రోజు కోడి పుంజును సాధనలో ఉంచాడు. కొన్ని నెలల తర్వాత సంక్రాంతి రానే వచ్చింది. కోడి పందాలు జరిగాయి. శ్రీరామయ్య కుక్కుట శాస్త్రం ఆధారంగా శిక్షణ ఇచ్చిన కోడి పుంజు పోటీకి దిగి విజయం సాధించింది. అప్పటి నుండి శ్రీరామయ్య గ్రామంలోని ఇతరులకు కుక్కుట శాస్త్రం పాఠాలు చెప్పడం ప్రారంభించాడు. దాంతో పల్లెటూరు మొత్తం విజయాన్ని ఆస్వాదించింది. కుక్కుట శాస్త్రం శాస్త్రీయ విధానం మాత్రమే కాదు, మన పూర్వీకుల జ్ఞానానికి జ్ఞాపకం. మనం దీనిని సరైన విధంగా గౌరవించాలి. వచ్చే సంక్రాంతికి కుక్కుట శాస్త్రాన్ని అనుసరించి పోటీకి దిగేవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఈ రీల్ షేర్ చేయండి.